రావాలి కదా. ఏమండి ఇది ఎప్పటికీ పనిచేస్తుందా, ఈ యంత్రం ఇన్ని రోజులే ఉంటుందంటారు, మరి ఈ పెన్నుకి ఇంక అయిపోతుందంటారు, ఈ బెడ్ ఇన్ని రోజులే పనికి వస్తుంది, ఈ కూలిన ఇల్లు కూడా ఇన్ని రోజులతో పంతే అంటారు. మరి కొన్ని యుగాల వెనకల ఆ కాలం మనుషులు అంతంత జీవించారు. మరి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో, ఈ యాంత్రిక యుగంలో, ఇప్పటి ఉన్నటువంటి దుస్తరమైన పరిస్థితుల్లో భగవద్గీత మనకి ఎంత మాత్రం సహాయము. అది ఉచితంగా దొరికే ఈ పుస్తకం, అది వేరే. భగవద్గీత ఎంత సులభంగా ఉచితంగా దొరుకుతుందంటే మనం ఆశ్చర్యపోతాం. అన్ని సందర్భం ఫ్రీగా ఇస్తారు భగవద్గీత పుస్తకం, తీసుకోండి పర్వాలేదంటారు. నువ్వు బాగుపడితే చాలు అంటారు. ఇంకోటి ఏమంటారు, భగవద్గీత బాగుపడితే చాలు అంటారు. మరి ఈ యొక్క క్లాసెస్ ప్రారంభానికి ముందు ఈ యొక్క అడ్మిన్ గారు సుధాకర్ గారు అన్నారు, మరి అనేక సంస్థలు వాళ్ళు అప్పుడే భగవద్గీత చెప్తున్నారు సార్. అవును నిజమే, ఇప్పుడు చెప్తున్నారా? 100 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నారు. ఎందుకు చెప్తున్నారు? ఎందుకు చెప్పాలి? మరి అందరూ పూజలు చేస్తున్నారు, దీంట్లో నేనెందుకు చేయాలి అంటే, నీవు బాగుపడు, నీవు చేస్తే నీకు బాగుపడతావు అంతే. భగవద్గీత అనేది ఆయన మనకు అందించాడు వేదవ్యాసుల వారు. అన్ని లక్షల సంవత్సరాలు ఎందుకు బతికారు వాళ్ళు? ఇంకా భగవంతుని ఆయుష్ అడిగారు. మీకు ఆశ్చర్యమైన విషయం చెప్తాను, మీరు మంచి పని చేస్తూ ఉండండి, మీ ఆయుష్ను పొడిగించడానికి కోసం దేవతలు సిద్ధంగా ఉన్నారు. అట్లా నీవు చెడు పనులు చేస్తూ ఉంటే నీ ఆయుష్ను తగ్గించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎట్లా? నీవు కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటే నీవు రిటైర్మెంట్ అయినా కూడా నీ యొక్క సర్వీస్ను పొడిగిస్తారు. గవర్నమెంట్ దీంట్లో కూడా చూస్తున్నాం. 58 ఏళ్ళు రిటైర్మెంట్ లేదు, కొత్త శాసనాన్ని తీసుకొచ్చి ఇతన్ని మేము వ్యక్తిగతంగా ఇతన్ని పొడిగిస్తున్నాం. అట్లనే అన్ని వేల సంవత్సరాలు వాళ్ళు ఎట్లా బతికారు. కొంతమంది ఆయుష్ చాలు అని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మేము చేసే పని కంప్లీట్ అయిపోయింది, అది మేము వెళ్ళిపోతాం. దాంట్లో ఉదాహరణ ఆదిగురు శంకర భగవత్పాదాచార్య. ఆయనకు అల్పాయుష్ ఉండింది. వేదవ్యాసుల వారు మరియు సప్త ఋషులు ఆయన చేసిన గొప్పతనాన్ని గుర్తించుకుని మానవాళికి ఇంకా ఉపయోగపడాలినా అని వాళ్ళ ఆయుష్ను ఆయనకు ధారపోశారు తెలుసా. అందుకే మనం ఎందుకు సద్గ్రంథాలు చదవాలి, ఎందుకు భగవద్గీత వినాలి, ఎందుకు భగవద్గీత చెప్పాలి. నీ ఆయుష్ పెరగాలంటే చెయ్యి, వద్దు నాకు చాలండి నేను వెళ్ళిపోతాను, నాకేం పని ఉంది, కొంతమంది నాకు వేసరికి వచ్చింది ఈ లోకం అంటే లోకాన్ని అర్థం చేసుకోవాలని అర్థం. లోకాన్ని మనం ఎందుకు అర్థం చేసుకోవాలి? ఏముందండి లోకంలో? అవునా, ఈ లోకంలో ఏం లేదా? ఎందుకు లేదు? విష్ణు శాసనంలో చెప్పాడు కదా, విశ్వం విష్ణురు వషట్కార అని. భగవంతుడు లేదా దీంట్లో? ఎందుకంటే గుడికి వెళ్ళాలి? ఓన్లీ దేవుడి కోసం వెళ్ళొద్దు, అక్కడ నీ ఆత్మీయ మిత్రులన్నా కలుస్తారు కదా నీకు. అందుకే మనం ఏదో మంచి పని చేస్తూనే ఉంటాం. కొంతమంది ఏమొస్తుంది సార్ మాకు, చేసి చూడు తెలుస్తుంది. చెయ్యి. ఒక నమ్మకంతో వైద్యుడిచ్చిన మందుని తాగుతున్నావే, నీకేం వైద్యం గురించి తెలుసా? నీవేం డాక్టరేట్ చేసావా, ఎంబీబీఎస్ చేసావా? ఏమి ఇచ్చాడని వాడు చెప్పి నీవు మందులు మింగుతున్నావు. ఒకవేళ ఏదో తప్పు రాసి ఇచ్చాడనుకో ఏం చేస్తావు? మొన్న అలానే జరిగింది. నేను వెళ్ళాను, నాకు డాక్టర్ వెనకలు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ ఉంది, ఆ మందులది బాక్స్ కూడా ఉంది, ఆ డాక్టర్ వాళ్ళదే అది ఏది మందుల అంగడి కూడా. వెళ్ళాను, అతను చిరాగ్గా ఉన్నాడేమో తెలియదు, వాడు ఏం టైప్ చేశాడో కంప్యూటర్లో వాళ్ళకి ఇచ్చాడు, వాడు ఇచ్చిన నేను నమ్మకంతో జోబులు వేసుకొని వచ్చేసాడు. నా భార్య చాలా తెలివైంది, ఆమె ప్రతి మాత్రను కూడా కలర్తో పాటు గుర్తుపెట్టుకుంటాడు. ఆమె నాతో వాదించింది, మీరు తప్పు తెచ్చారు. లోను నాకు సాధ్యమే లేదు. లేదండి నాకు తెలుసు, మీరు పొరపాటు చేశారు, అట్లా కావడానికి వీల్లేదండి. అప్పుడు ఆమె రెండో మందుతో ఆ మాత్రలు దీన్ని పోలి చూసి, నీకు పిచ్చి, ఆ కలర్లు వేరే ఉండొచ్చును, కంపెనీ వేరే ఉండొచ్చు అని చెప్పాను. లేదండి. తర్వాత ప్రిస్క్రిప్షన్లో చూశాను, తీసుకొని వెళ్ళాను. ఒక్క మాట నాకు అందించాను, ఏమండి మీరు, నేను ఇచ్చాను మీరేంటి ఇలా ఇచ్చారు అని. ఏమీ మాట్లాడలేదు. నేను కంప్లైంట్ చేయొచ్చు డాక్టర్కు, అతని ఉద్యోగం పోతుంది, బాగుండదని. అతను అన్నాడు, నేను డిప్రెషన్లో ఉన్నాను సార్ ఆ రోజు, అందుకే నేను ఏదో పొరపాటు అయింది, పెద్దవాళ్ళకు క్షమించండి.
ఇక్కడ అలర్ట్ ఉన్న వారు ఎవరు? నా భార్య. రోగైనా అలర్ట్ ఉండాలి, ఇచ్చేవాడని అలర్ట్ ఉండాలి కదా. లేకపోతే ఏమైంది? మందు ఇవ్వవలసింది ఇవ్వడం లేదు, వేరే ఇచ్చేశారు. మరి నమ్మకంతో నీవు విషాన్నే మింగుతున్నావే. మరి ఇంతమంది దీన్ని సర్టిఫై చేశారు కదా రాజకీయ నాయకులు. అన్నాను, ఎంతమంది లక్షలాది యుగాలుగా భగవద్గీతను ఇంత ప్రోత్సహిస్తూ దాన్ని చేతిలో పెట్టుకుని తిరుగుతున్నారు, కొందరు పాకెట్లో పెట్టుకుని తిరుగుతున్నారు, సంచిలో పెట్టుకుని తిరుగుతున్నారు, కూర్చుంటే చదువుతారు, లేస్తే చదువుతారు. మరి ఎందుకను? దాంట్లో చెప్పాడు కదా తను. ఏం చెప్పాడు భగవద్గీతలో ఆయన? ఎందుకు కానీ చదవాలి అన్నాడు. భగవద్గీత మహత్యం మనం చదివితే దాంట్లో ఉన్నటువంటి అనుకూలాలన్నీ కూడా చాలా చక్కగా బోధించాడు ఆయన భగవద్గీత. అది శాస్త్రీయమైన గ్రంథం. అది దాంట్లో ప్రతి ఒక్క చోట ఎన్ని ప్రశ్నలు అడిగినా సరే దానికి సరైనటువంటి శ్లోకము మీకు లభ్యమవుతుంది. అందుకే చాలామంది తమకు ఏదైనా అందులో అర్థం కాకపోతే తక్షణం భగవద్గీతను పరిశోధిస్తామని చెప్పారు చాలామంది. ఇట్స్ ఎన్సైక్లోపీడియా ఫర్ ఆల్ శాస్త్రాస్. డైరెక్ట్గా భగవంతుడు ఇచ్చినటువంటి నిర్దేశనం అది. అందుకే అంటాడు, ఈ లోకంలో నిన్ను అందరూ చేయి వదిలితే భగవద్గీతను చేయి వదులుతుంది. ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం ఏ తాపత్రయాన్ని ఉండని, జస్ట్ పీప్ ఇన్ టు ఇట్ అంటే దాంట్లో ఒకసారి తొంగి చూడు. ఇదేం పెద్ద సంస్కృతం మనం, నీవు దీన్ని చదవకూడని ఉద్దేశం ఉంటే దాన్ని పక్కన పెట్టద్దు. దాంట్లో ఏమీ లేదనేంత మూర్ఖుడు నీవు అస్సలు కావు. అందుకే భగవద్గీత ప్రతి ఒక్కరూ దాన్ని తమ దినచర్యగా పెట్టుకున్నారు. ఒక చిన్న విషయం చెప్తాను. మీరు ఎంత భగవద్గీతను మీరు ఇష్టపడతారో భగవంతుడు నిన్ను అంత ఇష్టపడతాడు. భగవంతుడు అంటే విశ్వశక్తి. విశ్వశక్తి అంటే విశ్వం అంటే బయటదా కాదు, నీ శరీరమే విశ్వం. చాలామంది బయట వేరే ఉందని అనుకుంటున్నారు. కాదు, మొదట నీళ్ళేది 4 గోడలు కాదు నీ శరీరం. అందుకే నీ లోపల ఉన్నటువంటి చీకటిని పోగొట్టుకో, నీవు మారు, ట్రై టు ఇట్. ఒక్కసారి నా అవలోకించు. అదే చెప్తాడు అర్జునుడికి కృష్ణ భగవానుడు. ఏమని? దీంట్లో ప్రారంభమైనదే మనలో ఉన్న పిరికితనాన్ని పోగొట్టడానికి. సాహసమే చేయరు. చాలామంది చూస్తున్నాను, ప్రయత్నాలే చేయరు. అందులో ఇప్పటి యువత నేను కొంతమంది నాకు అడుగుతుంటారు, ప్రయత్నం చేయరు. ఎంత ప్రయత్నం చేశారో చెప్పరు. అందుకే మనం పరిశోధన చాలా ముఖ్యమైనది. పరిశ్రమ, పరిశోధన. అప్పుడు దాన్ని మేల్కొల్పేటువంటి తంతియే వీణా తంతి, ఏది భగవద్గీత. అందుకే పిరికితనానికి ఇది గొడ్డలి పెట్టింది. ఇంకా ఎంతమంది రికమెండేషన్ చెప్పాలి మనకు ఈ మాట గురించి? స్వామి వివేకానంద అంటాడు, నాయమాత్మ బలహీనే నలభ్యతే, పిరికివాడికి ఆత్మని గురించి తెలియదన్నాడు ఆయన. సామాన్య పదాల్లో ఉపనిషత్తులవే చెప్పే నాయమాత్మ బలహీన నలభ్యతే అన్నాడు. బలహీనునికి ఆత్మ సౌందర్యం ఎరుక లేదు అన్నాడు. ఎరుక లేదని. మరి బలహీనులు అంటే పురుషులే బలహీనులు ఉన్నారా? చాలామంది స్త్రీలు బలహీనులు అనుకుంటాం కదా. స్త్రీలు బలహీనులు అనుకుంటారు. కాదు. త్రేతాయుగంలో చిన్న పసికన్ను లాంటి సీతమ్మ శివధనుస్సుని ఎత్తింది. శివధనుస్సుని ఎత్తితే లేదా? భూమిలో నుంచి వచ్చింది ఆమె, భూమాత, జగజ్జనని. చూడండి, ఎత్తిందే లేదా? మరి ఆమె పిరికిదా? పోన్లే, బలమైందని ఎత్తింది. మరి అదేవిధంగా ఒక తోసేసింటే అయిపోయింది కదా. ఎవరిని? ఆ యొక్క రావణాసురుని. లేదు, పురుషుడు తాను చేయవలసిన కర్తవ్యం ఆయనకు ఉందని మేలుకొల్పి రాముడు వచ్చేవారు సహనంగా ఉంది. అంటే మన దేశంలో ఎవరు పిరికి వాళ్ళు ఎవరు లేరు. ఎవరు పిరికి వాళ్ళు లేరు. మరి ద్వాపరయుగంలో ద్రౌపది అగ్ని నుంచి వచ్చిందిగా. అగ్ని నుంచి వచ్చిందా? మరి ఆమె పిరికిరా? 5 మంది భర్తలతో ఆమె ఎట్లా సంసారం చేసింది? మరి అన్ని అవమానాలు పడి. మరి ఇన్ని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఈ దృష్టాంతాలను దృష్టిలో పెట్టుకుని భగవానుడు భగవద్గీతను ఇందరిని దృష్టిలో పెట్టుకున్నాడు. ఆయన ఈ విశ్వమంతా ఆయన స్వరూపమే. విశ్వమే ఆయన. ఆ విశ్వమంతలో ఉన్న జ్ఞానాన్ని
18 అధ్యాయాల్లో మనకు అందించాడు. దాంట్లో 3 భాగాలు చేస్తారు: కర్మ, ఉపాసన, జ్ఞానం. భక్తి చెప్పాడు, యోగం చెప్పాడు, ఇది ఏది లేదు చెప్పండి, ఎవరికి ఏం కావాలని దొరుకుతుంది దాంట్లో. కర్మిష్టివా, కర్మభాగం ఎత్తుకో. నీవు ఉపాసన కావాలన్నా అది ఉంది, ఏ నిష్కామ కర్మమా అది ఉంది, ఏదైనా సరే అన్నీ నీకు లభ్యమవుతాయి. అందుకే అయితే జ్ఞానం కూడా కర్మ కానీ భక్తి కానీ ఒక్కటి చెప్పాడు ఆయన బ్యాలెన్సింగ్గా, అది నిష్కామంగా ఉండాలన్నాడు. అంతే. మనం ఈ కలియుగంలో తపస్సులు చేసిన పనేం లేదు. మనం వెళ్ళి ఎక్కడో అడవులకు వెళ్ళి, అసలు అడవులే లేవు, ఇంకా అడవులకు పోయి ఏం చేస్తావు తపస్సులు. అయితే ఆ యొక్క తపస్సు నీవు ఉన్న మార్గం చేసుకోవాలంటే నీవు ఒక మైనస్ చేసుకోవాలి. కామ్యంగా చేస్తుంది నిష్కామంగా చెయ్యి. ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ సొసైటీ చెయ్యి, ఫర్ వెల్ఫేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, ఫర్ వెల్ఫేర్ ఆఫ్ యువర్ డెవలప్మెంట్. నీవు డెవలప్ కావాలంటే నీ కోసం చేసుకో, నీ యొక్క సమాజం కోసం చెయ్యి, నీ కుటుంబం కోసం చెయ్యి, ఇతరుల కోసం చెయ్యి. కాదండి, కృష్ణ భగవానుడు నేను ఒక అస్త్రం పట్టను అన్నవాడు గొప్ప అస్త్రాన్ని ఇచ్చాడు అర్జునుడికి. ఇంకేం అస్త్రం కావాలి? మరి దేవతలు ఇచ్చినటువంటి ఆ యొక్క గాంధీవం కానివ్వండి, పాశుపతం కానివ్వండి, ఏవి అతనికి ఉపయోగపడలేదే. ఏమి ఉపయోగపడ్డాయి చెప్పండి? ప్రారంభంలో ఆయనకు ఉపయోగపడింది ఒకటే, గీతా జ్ఞానము అనేటువంటిది ఆయనకు ఉపయోగపడింది. అందుకే దీంట్లో భగవద్గీతలో చెప్పాడు, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అన్నాడు. ఓ అర్జున, జ్ఞానము కంటే సమానమైన మరి ఒక్కటి లేదు నిరూపించాడు దాన్ని. అంటే ఇప్పుడు మనం తక్కువ ఏమిటి? మన దగ్గర అన్నీ ఉన్నాయి. యాంత్రికంలో ఉన్నాం, సాఫ్ట్వేర్లు అయినా, మనకు అన్నీ మన దగ్గర ఉన్నా అయితే ఏ తక్కువ ఉంది మన దగ్గర? మనం ఎందుకు హెసిటేట్ చేస్తున్నాం? మనం ఎందుకు పిరికి వాళ్ళు అవుతున్నాం? ఎందుకు అంటే కారణం ఇంతే, మనలో ఎక్కడో ఇంకా అజ్ఞానం ఉంది అని మనం తెలుసుకోలేదు. జ్ఞానంగా తెలుసుకోవాల్సింది నాకు అజ్ఞానం ఎక్కడుంది అని తెలుసుకోవాలి. ఎప్పుడు అజ్ఞానాన్ని గురించి నీవు బాగా పసిగడతావో అప్పుడు దాన్ని జాగ్రత్త పడతావు. దొంగలున్నారు జాగ్రత్త అని తెలిస్తే నువ్వు సంపదను దాచిపెట్టుకుంటావు. దొంగలు లేరు అని ఎప్పుడైతే అనుకుంటావో నువ్వు పోగొట్టుకుంటావు అంతే. అందుకే జాగ్రత్త నేర్పిస్తుంది భగవద్గీత. ఇక్కడ అంటున్నాడు, మనకు కావాల్సిన నిష్కామం చేయవలసింది భగవదర్పితమై చేయి. అందుకే దాన్ని రమణులు వారు చెప్పారు, ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం అన్నాడు. ఈశ్వరార్పితం చేయి. అన్నింటినీ ఒక్కొక్కటి చెప్పడం వల్ల ఈశ్వరుడు అన్నాడు దాన్ని. అంతే. ఈశ్వరుడు అంటే శివలింగం అని కాదు, సర్వత్రా వ్యాపకమైనటువంటి, సర్వస్య చాహం హృదయ సన్నివిష్టం అన్నాడు కదా. పిపీలికాది బ్రహ్మ పర్యంతం అన్నాడు. చిన్న చీమ మొదలుకొని బ్రహ్మ పర్యంతము అన్నిటా ఉన్నది ఒకటే చైతన్యం, ఒకటే ఆత్మ. భిన్న భిన్నాలుగా కనపడుతుంది అంతే. భగవద్గీత అంతా తెలిసిన జ్ఞానమే, ఇంకేముంది? ఏ శ్లోకం అయితే జ్ఞానమే ఉంది. ఇట్ ఈస్ ఎ డైరెక్షన్. అందుకే ఇది కేవలం ఒక మత గ్రంథం కాదు, మత గ్రంథం కాదు. అలాగైతే సాధ్యమే లేదు. అందుకే అందరూ దీన్ని ఇష్టపడతారు. అందుకే అన్ని భాషల్లో దీని తర్జుమా జరిగింది. ఏ భాషలో జరగలేదు చెప్పండి? దీన్ని అందరూ అందుకుంటున్నారు, స్వీకరిస్తున్నారు. తమ పొరపాట్లను తెలుసుకోవడానికి నిలువుట అర్థం ఇది. నేను ఎక్కడ పొరపాటు పడుతున్నాను, ఇతరులు నేను ఎందుకు నిందించాలి? అర్జునుడు వచ్చినవాడు ఎవరు నిందించలేదు. అతను తన పిరికితనాన్ని అక్కడ చెప్పుకున్నాడు, ఆయన తన వ్యామోహాన్ని చెప్పుకున్నాడు, తగిన గురువు దగ్గర చెప్పుకున్నాడు. అందుకే ఆత్మీయులారా, మనకు సమస్యలు వస్తున్నాయి. సమస్యలను మనం ఏం చేస్తున్నామంటే తగినటువంటి పరిణతులతో మనం చర్చించటం లేదు, వారిని మనం వెతకటం లేదు. అది చెప్పాడు శ్లోకంలో, తద్విద్య ప్రణిపాతే అన్నాడు. ఆ జ్ఞానము పరిప్రశ్నలు మనం వేయటం లేదు, అన్నింటినీ అక్సెప్టెడ్. ప్రతి ఒక్కటి కానిలేండి జరుగుతుంది, ఓకే సార్ మీరు చెప్పారు చేసేస్తాం అంతే. ప్రశ్నించడానికి వెళ్ళటం లేదు, తెలుసుకోని ఇష్టం లేదు, కర్మలు చేసేస్తున్నారు అంతే. అది కాదు. భగవద్గీత ప్రామాణిక గ్రంథంగా ఆర్గ్యుమెంటే లేదు, శిక్ష వేయండి అంటే ఏ జడ్జి శిక్ష వేస్తాడు? లేదు సార్ నేను ఐ డోంట్ అగ్రీ, ఐ కాంట్ గివ్ దిస్ జడ్జ్మెంట్ అంటాడు ఆయన. లెట్ ఇట్ బి ప్రొసీడ్ ఫర్ 1 year అంటాడు.
డైవర్స్ అడిగేసి ఇచ్చేస్తారా డైవర్స్? నో. అండ్ వాట్ కాజ్ యు ఆర్ గోయింగ్? ఎందుకంటే ఒక ధర్మం అనేటువంటి వివాహం అనేది చేసిన తర్వాత ఆ ధర్మానికి నేను ఒప్పుకోవాల్సి వస్తుంది అంటాడు అతను. అట్లా ప్రతి ఒక్క విషయం కూడా ఇట్ షుడ్ బి ప్రాపర్లీ జస్టిఫైడ్. అప్పుడే దాన్ని మనం మూల సిద్ధాంతం ఏం చెప్తుందంటే మనం అందరూ కూడా విశ్లేషణ చేయాలి. ఇంకొక విషయాన్ని చెప్పి ముగిస్తాను. గీత ఒక విశేషం ఏమిటంటే మన మనస్సుకు సులభ శైలిలో మారుస్తుంది. ఏదో బలవంత పెట్టడం అనేది లేదు దీంట్లో. 1 సెకండ్.